యాదవులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని యాదవ్ సంఘం అడక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గణవేని మల్లేష్ యాదవ్ అన్నారు. జగిత్యాల జిల్లా కత్లాపూర్ మండలంలోని అంబర్పేట గ్రామంలో యాదవ సంఘ సమావేశాన్ని నిర్వహించి యాదవుల ఐక్యత, సమస్యల పరిష్కారం, సభ్యత్వాల ద్వారా సంఘం బలోపేతం, జనాభా దామాషా ప్రకారం యాదవులకు దక్కాల్సిన హక్కులను సాధించుకోవడం తదితర విషయాలకు చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం అంబర్పేట యాదవ సంఘం సభ్యులు మొత్తం 70 మంది సభ్యత్వాలు తీసుకోగా వారికి సభ్యత్వ రసీదులను కత్లాపూర్ మండల ఇన్ఛార్జీలు రాచర్ల రవి యాదవ్, మేదరనేని రామాంజనేయులు యాదవ్, బర్ల మది యాదవులతో కలిసి జిల్లా అధ్యక్షులు గణవేని మల్లేష్ యాదవ్ అందించారు. ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం అడక్ కమిటీ జిల్లా, మండల ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం అమ్మా. అందరికి నమస్కారం అమ్మా. మాది కొల్లాపూర్ మండలం రేణుల గ్రామం. ఇక్కడికి ఇవాళ మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ జగిత్యాల జిల్లాల మన యాదవ అంటులము బాగా అన్ని రకాలుగా వెనుకబడిపోయినాం. ఇలా జగిత్యాల జిల్లాలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి కులాలు ఉంటాయి. రెడ్డిలు కానీ, ఎస్సీలు కానీ, ముదిరాజులు కానీ, పద్మశాలులు కానీ, విల్మస్ కానీ, ఇవన్నీ కూడా వీళ్ళతో పాటు కూడా మన కులం జనాభా కూడా ఎక్కువ ఉంటుంది. టాప్ 5 కులాలలో మన యాదవ కులం కూడా ఒకటి ఈ జిల్లాలో. కానీ మనం వేరే కులాలకు దక్కుతున్నటువంటి ప్రాధాన్యత కానీ, వాళ్ళకు ఉన్నటువంటి విలువ కానీ, అవకాశాలు కానీ ఇలా మన యాదవులకు దక్కట్లేదు. ఎందుకనంటే మనం ఓన్లీ రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంక్ ఎందుకు మారిపోయినాం. ఓట్లు వేస్తున్నాం, మనం ఓట్లు తీసుకుంటున్నారు, కానీ మనకు తిరిగి గుర్తింపు ఇస్తలేదు. ఇలా రైతులు మనల్ని పోరాటం చేస్తే ఆ ఎస్ఐ గారు వచ్చి మనకు ఒక దండం పెట్టి దాని మీద మేము పోయి కలెక్టర్ ఫిర్యాదు చేస్తాం. ఎందుకనంటే అన్ని కులాలకు ఉన్నటువంటి న్యాయం మన కులం కూడా కావాలి. ఒకటే కులం కాదు కదా, మరి వేరే కులాలకు ఉన్నటువంటి న్యాయం మాకు కూడా కావాలి. మన వరదకాల భూములు ఒక్క కులాలు కాదు, అన్ని కులాలకు ఉన్నాయి. తీసుకుంటే అందరూ తీసుకుంటారు, లేకుంటే సంవత్సరం కుక్కలు వాడుతుంది. ఈ సంవత్సరం మనది వాడితే ఇంకో సంవత్సరం ఇంకో కుల కుల వాడదు గవర్నమెంట్ కోసం. కానీ మనదే వాడదామని చెప్పి టార్గెట్ చేసి ఇలా కుల బహిష్కరణ కార్యక్రమం తీసుకొచ్చి పెట్టి అది పద్ధతి కాదని చెప్పి అట్లాంటి అవకాశం ఉన్నప్పుడు, అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మన జిల్లా సంఘంలో ఎలక్షన్ ద్వారా తయారు చేసుకుంటే మనం గట్టి ఉంటే ఆ సమస్య వస్తుందా? మనందరం రోడ్డు మీద కూర్చుంటే మనల్ని ఇబ్బంది పెడతారు ఇంకొకరు పోలు. ఇంకోటి మనం చూస్తూ ఉన్నాం, బయట మండలం గ్రామం ఉంటుంది కుల దగ్గర, మీకు కొందరికి ఐడియా ఉండొచ్చు. అక్కడ మేకలు ఆశ కాదని మన కులస్తు ఆయన ఒక 2 ఏళ్ల కింద కొంచెం షుగర్ వచ్చి కాలు తీసేసింది. కాలు తీసేసిన తర్వాత మా యాదవులలో అందరి కోసం, ఒక్కరి కోసం, అందరి కోసం జై యాదవ్, జై యాదవ్, యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత, జై యాదవ్.